ఇక డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంది, భక్తులకు ఎంతటి విశ్వాసం ఉంటుంది ఈ వైకుంఠ ద్వార దర్శనం పట్ల అనేది అందరికీ తెలిసిందే. ప్రతి ఏడు కూడా ఎంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అన్నది తెలిసిందే. బట్ ఎందుకు ఈసారి ఇంత ఘోరం జరిగింది, ఇంత పెను విషాదానికి కారణం ఏంటి, ఇది నిర్లక్ష్యమా లేకపోతే ఏంటి అనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సుహాసిని గారు నా వాయిస్ వినిపిస్తోందండి? ఓకే, బాజీ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. బాజీ గారు నిన్న జరిగినటువంటి ఘటన చూశారు. 6 చనిపోయారు, 48 మందికి పైగా గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ముఖ్యంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రతి ఏడు వింటూనే ఉంటాము, దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఏంటి ఈసారి ఈ ఇంత పెను విషాదం జరగడానికి మీరేమనుకుంటున్నారు రీజన్? ముందుగా జ్యోత్స్న గారు మీకు అట్లాగే మన హెచ్ఎం టీవీ వీక్షకులకి ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఉదయాన్నే మరి అత్యంత విషాదకరమైన వార్తని చూడాల్సి వచ్చింది. ఇది ఎంతో దురదృష్టకరం. ముందుగా చనిపోయిన ఆ భక్తుల యొక్క ఆత్మ శాంతించాలని చెప్పేసి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ, అట్లాగే గాయపడిన వారు కూడా త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం వారి కోలుకోవడానికి అవసరమైన చర్యల్ని సత్వరమే మరి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇదంతా బాధాకరం. కేవలం అక్కడ ఉన్న అధికారుల యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణంగా చూడొచ్చు. కారణం ఏంటంటే వైకుంఠ దర్శనానికి ఎక్కువ మంది భక్తులు పోటీ పడతారని తెలుసు. అది ఎవరైనా కానీ ఊహించేదే. అక్కడ మరి సరైన సెక్యూరిటీ సిస్టమ్ సరిగ్గా లేకపోవటం, ఆ వచ్చే భక్తుల్ని ఒక క్రమ పద్ధతిలో ఇచ్చేయకపోవటం దీనికి తొక్కిసలాటకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అసలు ఈ వైకుంఠ దర్శన టోకెన్స్ కోసం వేరే పద్ధతి, ఒక పద్ధతిగా వేరే పద్ధతిని అనుసరిస్తే బాగుండేది. ఇలా మూకమ్మడిగా అక్కడ ఒక క్యూ కట్టేసి ఆ క్యూకి అనుమతిస్తూ అక్కడ తొక్కిసలాటకు అవకాశం కల్పించే విధంగా కాకుండా దానికి వేరే ఒక డిజిటలైజేషన్ కానీ లేకపోతే వేరే పద్ధతుల్లో పెడితే బాగుండేదేమో. మరి ఏదైనా కానీ అత్యంత దురదృష్టమైన సంఘటన అమ్మా ఇది. దీనికి చాలా బాధ కలుగుతా ఉంది చూస్తుంటే. టోకెన్ల జారీ జరిగింది కదా, బట్ ఇప్పుడు ఎందుకు ఎక్కడో నెగ్లిజెన్సీ కనిపిస్తుంది? అది కేవలం అధికారుల అలసత్వం, నిర్లక్ష్యమే దీని అక్కడున్న పరిస్థితి దీనికి జరగడానికి కారణం. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇంతటి విషాదం ఎప్పుడూ లేదు. స్వామివారి దేవస్థానంలో ఎప్పుడు జరగలేదు. ఆయన స్వామివారి సమక్షంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవటం, గాయపడటం ఎప్పుడు మనం కని విని వెరగము. మరి ఇదేంటంటే అక్కడ ఏదో భద్రతా లోపాలు ఉన్నాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి, ఇంకా సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ ఘటన మనకి రుజువుగా చెప్తా ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కానీ అక్కడ ఉన్న పరిస్థితులు మెరుగుపరిచే విధంగా టీటీడీ ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నారాయణమూర్తి గారు ఏంటి తొక్కిసలాటకు ఏంటి కారణం అనుకుంటున్నారు మీరు? చాలా దురదృష్టకరం అమ్మా. ఎందుకంటే ఇప్పుడు 6 చనిపోయారని అంటున్నారు. మరి ఇంకా ఎంతమంది చనిపోయారు ఏందనేది మనకున్న అప్డేట్ అయితే 6 అంటున్నారు. ఇంకా విషయాలు తెలియాల్సి ఉంటుంది. మరి 100 మంది గాయపడినటువంటి వార్తలు వస్తున్నాయి అక్కడ నుంచి. ప్రభుత్వం చెప్పేది అయితే 60 మంది అని చెప్పేసి కొంతమంది 70 మంది కొంతమంది చెప్తా ఉన్నారు. ఇంత పగడ్బందీగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతో పగడ్బందీగా చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది? అంటే ప్రజలకు అంటే అసలు లెక్కలేంటమ్మా, లేదంటే అంటే మాకు ఇవన్నీ పెద్ద అవసరం లేదు, మాకు కావాల్సింది రాజకీయాలు అనే పద్ధతిలో పోతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి వాళ్ళు ఏర్పడతా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని లక్షల మంది వస్తారని తెలిసిన సందర్భంలో కూడా ఎంతో ప్రాముఖ్యత గల ఏదైతే ఆ 3 రోజులు ఉన్నాయో ఆ 3 రోజులు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించడానికి ప్రజలంతా కూడా మొగ్గు చూపుతారు అనేటటువంటి విషయం ఇవాళ కొత్తగా జరిగింది కాదు. ఇది చాలా సంవత్సరాలుగా ఇంపార్టెన్స్ గురించి తెలుసు. మరి ఎందుకు ఇట్లా ఈ పాలక మండలి చైర్మన్ అని దగ్గరుండి చూసుకోవాల్సిన ఇలాంటి విషయాల్ని వేలాది మంది అక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, మీ విజువల్స్ లోనే కనపడతా ఉన్నాయి. ఒక క్యూ లేదు, మూకుముడిగా గుంపుగా
ఏర్పడి వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారని కనీసమైన జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు కనపడటం చూస్తా ఉంటే ఎవరికి వాళ్ళు మూకుమ్మడిగా మీద పడి ఆ టికెట్ల గురించి తీసుకునే పరిస్థితి, వాళ్ళ లక్షల్లో వస్తారని తెలుసు, వాళ్ళు ఇవ్వాలనుకున్నదే 1,20,000 టోకెన్లు అని చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు ఎంత పగడ్బందీగా ఎంత జాగ్రత్తగా ప్రభుత్వం వ్యవహరించాలి. టీటీడీ పాలక మండలి కానివ్వండి, అక్కడున్న ఎవరైతే బాధ్యత వహించాల్సిన ఉద్యోగులు కానివ్వండి, మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు? మీకు పట్టదా? మరి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి పరిమితం అవుతున్నారా? ప్రాణాలంటే మీకు అసలు లెక్కలేనితనమా? భక్తుల యొక్క ప్రాణాలు దేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా తిరుమల అనేది మీకు తెలిసింది, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి కూడా మరి మంచి రోజులు అని చెప్పేసి భావించి అందరూ వచ్చే కార్యక్రమం జరుగుతుందని మీకు తెలుసు. దీనివల్ల మనకి ఎంత అప్పుడు మన ప్రతిష్ట ఎంత దిగజారిపోద్ది. అనవసరమైన ఆరోపణలు, లేదంటే బురద జల్లే కార్యక్రమాలు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ కి ఆ దేవుణ్ణి వాడుకున్నారు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు, మనకు తెలిసిందే. సిబిఐ కూడా ఏం చెప్పిందో తెలుసు, కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు. మరి మీరు అలాంటి దేవుణ్ణి, దేవదేవుణ్ణి ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన మరి దేవస్థానం తిరుమల అనేది ప్రపంచంలో నెంబర్ 1 అని చెప్పుకునే దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మనం కనుక కలవబడాలి. ఇలాంటి సందర్భంలో మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అనేక రకాలుగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు ఈ టోకెన్లు విడుదల చేయడం, టెక్నాలజీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. మీరు టెక్నాలజీ ద్వారా కూడా ఆన్లైన్ లోను ఇంకోటి చేసే కార్యక్రమం అనేక రకాలుగా ఇవాళ వెబ్లు కానివ్వండి, యాప్లు కానివ్వండి, అనేక రకాల అవకాశాలు వచ్చాయి. ఇవాళ ఎంత టెక్నాలజీ డెవలప్ అవకాశాలు వచ్చాయి అంటే గతంలో కూడా ఈ విధంగా టోకెన్లు ఇచ్చిందే కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు టోకెన్లు అనేక మార్గాల్లో టెక్నాలజీ కానివ్వండి, మీరు ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా మనకి తిరుపతి తిరుమల దేవస్థానాలు ఉన్నాయి. అదేవిధంగా పట్టణంలో కూడా అనేక ప్రాంతాల్లో మనకి అవకాశాలు ఉన్నాయి ఇవ్వడానికి. 8 కౌంటర్లు ఓపెన్ చేశారు. ఒక్కొక్క కౌంటర్ మీరు చూపిస్తున్న విజువల్స్ చూస్తేనే, హెచ్ఎంటీవీ వారు చూపిస్తున్న విజువల్స్ చూస్తేనే అక్కడ చూడండి, అసలు కనీసం అయినా ఇక్కడ సిబ్బంది మీరు ఒకసారి చూస్తే ఒక పోలీసు అక్కడ లెఫ్ట్ కనపడుతున్నారు చూడండి మీరు. ఓకే, రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు ఏందనేది ఒకళ్ళే ఉన్నారని నేను అనడానికి నేను ప్రయత్నించట్లా, కానీ మీకు కనిపిస్తుంది అది కనిపిస్తున్నా అక్కడ కనిపిస్తుంది అది కనిపిస్తున్నది అది. కానీ మీరు ఎంత పగడమందిగా చేయాల్సి వస్తుంది. అంత జనం వస్తారని ఇప్పుడు ఒక్క నిమిషంలోనో లేదంటే ఒక గంటలోనే వచ్చే జనం కాదు కదా అది. కాబట్టి ఈ సంవత్సరమే వచ్చే జనం కూడా కాదు కదా, పరంపరంగా వస్తున్నది కదా. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. జాగ్రత్తలు తీసుకున్నారు కనపడుతుంది అక్కడ. అదో బ్లూ కోట్ లో ఇంకొకళ్ళు వాళ్ళిద్దరు కనపడతా ఉన్నారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అంటారు, ఇంకోటి అంటారు. ఓకే, భక్తులు ప్రాణాలు పోయాయి, ఇప్పుడు వాళ్ళకి ఏదో ప్రకటించడం కాదు నేను అనేది. ప్రకటించడం అట్లా ప్రకటిస్తారు మీరు. వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి అండదండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, టీటీడీ పాలక మండలిది, టీటీడీదే పూర్తి బాధ్యత. అయితే మరి ఇంత అలసత్వం ఎట్లా వచ్చింది అంటున్నా. మీరు చెప్పే మాటలకే పరిమితం అవుతారా? మీరు ప్రచారాలకే పరిమితం అవుతారా? దేని మీద ధ్యాస పెట్టరా? ప్రజల ప్రాణాల మీద ధ్యాస పెట్టరా? భక్తుల యొక్క ఈ సౌకర్యాల మీద మీరు ధ్యాస పెట్టరా? ఇవన్నీ ప్రజల నుంచి, భక్తుల నుంచి వస్తున్న అనుమానాలు, కేవలం ఆరోపణలు చేయడమో లేదంటే ఏదన్నంటే గత ప్రభుత్వం. ఇప్పుడు చూడండి, ఈ సంఘటన కూడా గత ప్రభుత్వం అని అన్నీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఎంత బాజీ గారు నిన్న తిరుపతి కు సంబంధించి ఒకటి పోగానే ఒకటి వార్తల్లో నిలుస్తూ భక్తులకు బాధ కలిగించే ఘటనలు జరుగుతున్నాయి. ఎట్లా చూడాలి? ఒక టాపిక్ అయిపోగానే దేశవ్యాప్తంగా కూడా తిరుపతి అంటే ఒక తిరుపతికో లేకపోతే ఏపీకో ఇటు 2 తెలుగు రాష్ట్రాలకో సంబంధించింది కాదు, దేశం మొత్తం చూస్తుంటుంది. ఈ క్రమంలో ఒక టాపిక్ అయిపోయి ఇంకా సద్దుమణిగిందా, లేదంటే ఆ వార్త లేదు అనుకునే లోపు మళ్ళొకటి? అవునండి. టీడీటీ ఏదైతే పాలకవర్గం మరి చైర్మన్ కానివ్వండి పాలకవర్గాన్ని మార్చారు ఇటీవల. మార్చిన తర్వాత గత ప్రభుత్వం ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న సిస్టమ్స్ కానివ్వండి, అక్కడ ఉన్న పవిత్రతను కానివ్వండి కాపాడలేకపోయింది, సరిగ్గా పట్టించుకోలేదు అనే ఆరోపణల నేపథ్యంలో అక్కడ ఉన్న కమిటీని మార్చి ఆ కమిటీ చైర్మన్ కూడా ఇటీవల కాలంలో చాలా కేర్ తీసుకుంటాము, అన్ని మార్చేస్తాము, ప్రక్షాళన చేసేస్తాము, సిస్టమ్స్ ని అక్కడ ఉన్న సిబ్బందిని అందరినీ కూడా మార్చి ఒక కొత్తదనాన్ని తీసుకొస్తాము, అక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీలు అనేక సార్లు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అదే పంధాలో ఇట్లాంటి సంఘటనలు జరగటం, బాధ్యత లేకుండా వ్యవహరించడం, అక్కడ ఉన్న నిజంగా చూస్తే అంత లక్షలాది మంది వచ్చే జనం ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంచాలి, అసలు ఏ రకమైన సిస్టమ్ ని అడాప్ట్ చేయాలి, ఈ టోకెన్స్ రద్దీ ఉంటుందని తెలుసు, పట్టించుకోకపోతుందని ఇంకా మారలేదు, ఆ సిస్టమ్స్ మారలేదు, కమిటీలు మారినా టీటీటీ యొక్క పాలకవర్గం మారినప్పటికీ కూడా అక్కడ ఉన్న పద్ధతులు మారలేదు, ఆ అలసత్వం అలాగే వెంటాడుతానే ఉంది అనేది క్లియర్ కట్ గా ఈ సంఘటన తోటి అర్థమవుతా ఉంది. మరి గతంలో అక్కడ మరి ఆ లడ్డు వ్యవహారం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ అని, ఆ తర్వాత దేవస్థానం రికార్డ్స్ మాయమైపోయినట్టు, అక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లుగా, అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అక్కడ జరిగే నిర్మాణంలో పెద్ద ఎత్తున స్వామివారి సంపద డబ్బుని దుర్వినియోగం జరిగినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. అట్లాగే ఏంటంటే ఆ నేపథ్యంలో ఏంటంటే అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఏంటంటే రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం ఆధ్యాత్మిక భావజాలం కలిగిన వ్యక్తులనే పాలకవర్గంలో ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకొని పాలకవర్గాన్ని కూడా చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ చేసినప్పటికీ కూడా మరి సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకుండా మరి దీన్ని నిర్వహించారా, లేకపోతే అనుభవ రాహిత్యం ఉందా ఏంటి అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎందుకంటే అధికారులు ఉన్నారు, ఎప్పటి నుంచో అలవాటు వాళ్ళకి వైకుంఠ దర్శనానికి కావాల్సిన పగడబందీ ఏర్పాట్లు చేయటం కానివ్వండి. అక్కడ అంటే బాజీ గారు వాళ్ళ అనుభవం కన్నా కూడా ముఖ్యంగా ఇప్పుడు అధికారులు వీళ్ళ సిబ్బంది సమన్వయంతోనే కదా ఇది చేసేది, ప్రతి ఏడు జరిగేదే కదా. ప్రతి ఏడు జరిగేది అన్నప్పటికమ్మా ఏంటంటే అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ మీద కింద స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి వరకు ఒక అజమాయిషి ఉంటుందమ్మా. ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ ఎక్కడో తప్పినట్టుగా అర్థమవుతా ఉంది. ఆ పై ఉన్న వాళ్ళు పట్టించుకొని సరిగ్గా దాన్ని అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో అక్కడ ఏదో లోపాలు ఉన్నాయి కాబట్టి జరిగి ఉంటుంది. ఎందుకంటే కింద స్థాయి వరకు కూడా అది పగడ్బంది పర్యవేక్షణ ఉంటుందండి. ఆ పర్యవేక్షణ లోపం ఉండి దీని బాధ్యత రాహిత్యం పట్టించుకోకుండా ఉండటం వల్లే ఇంత పెద్ద నష్టం, ప్రాణ నష్టం కానీ ఈ దుర్ఘటన జరగడానికి ప్రధానంగా కారణం. ఎందుకంటే ఇది అంచెలంచెల యొక్క సెటప్ ఉంటుంది, సెక్యూరిటీ సిస్టమ్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కానివ్వండి, అంచెలంచెలుగా టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఒకసారి వారి వర్షన్ తీసుకుందాం. విద్యాసాగర్ గారు, వెల్కమ్ టు ద డిబేట్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, నిన్నటి విషాద ఘటన పైనే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే వైకుంఠ ద్వార దర్శనానికి ఎంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ప్రతి ఏడు దర్శనం చేసుకోవడానికి అనేది తెలిసిందే. టోకెన్ల జారీకి సంబంధించి కూడా ఎటువంటి భద్రత కల్పించాలి, సౌకర్యాలు కల్పించి అనేది తెలిసిందే. బట్ ఏంటి అంటే ఇక్కడ ఎక్కడో నిర్లక్ష్యం కనిపిస్తుంది అనేదే వాదన. 6 చనిపోయారు, 48 మందికి పైగా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే ప్యానల్ ఇద్దరికి కూడా నమస్కారం. ఇప్పుడు నేను కొద్దిగా అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నాను, బట్ ఏంటంటే తిరుపతి స్థానికుడుగా నాకంటూ ఒక సమాచారం ఉంటది. దాన్ని ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ హౌ ఇట్ వాజ్ వెంట్. అంటే యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ మాత్రమే తప్ప నేనేమి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు పూర్తిగా చెప్పడానికి. అయితే ఇక్కడ 6 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతిలో టోటల్ గా. అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ రూట్స్ నుంచి వచ్చే వాళ్ళకి 8 కౌంటర్లు 8 కౌంటర్
అయితే ఈ ఏర్పాటు చేసినటువంటి బైరాగ పట్టణ కౌంటర్ ఏదైతే ఉందో అది కేవలం స్థానికుల కోసం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్. అంటే ఈ కౌంటర్ ఇప్పటి నుంచి ఆపరేట్ అవుతున్నది కాదు, లేదంటే మిగతా కౌంటర్స్ ఇప్పటి నుంచి ఆపరేట్ అవుతున్నవి అయితే కాదు. చాలా కాలం నుంచి టిటిడి అక్కడ ఇస్తున్నటువంటి టోకన్లు అదే ప్లేస్ లో ఇస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ విషయం పబ్లిక్ గా కొత్తగా నిర్ణయం తీసుకొని దాని మీద ప్లేస్ మార్చో కొత్త నిర్ణయాలు తీసుకొని చేయలేదు. అయితే నిన్న జరిగినటువంటి విషయంలో ఏంటంటే ఒక డిఎస్పి గారు దాన్ని గేట్ ను సడన్ గా ఓపెన్ చేసేయటం వల్ల ఒకసారిగా తొక్కిసలాట జరిగింది అనేది ప్రైమా ఫేసీగా ఉన్నాడు. అంటే ఆ డిఎస్పి గేట్లు ఎందుకు ఓపెన్ చేశాడు అంటే అక్కడ డిఎస్పి ఉన్నాడు. ఇందాక మన నారాయణరావు చెప్పేది విన్నారు కానీ ఓ కానిస్టేబుల్ 3 కానిస్టేబుల్ అట్లా కాదు. అక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక 30 to 40 మెంబర్స్ ఆఫ్ ది పోలీస్ మెన్ అక్కడ ఉన్నారు. 30 నుంచి 40 మంది పోలీస్ మెన్ ఉన్నారు అక్కడ. అంబులెన్స్ వచ్చింది, ఒక ఆవిడకి చాలా సీరియస్ గా ఆవిడకి స్ట్రోక్ వచ్చినట్టు అయ్యింది. ఆవిడ్ని ఆ క్యూ లైన్ లో నుంచి లిఫ్ట్ చేయాలి, బయటికి లిఫ్ట్ చేసి అంబులెన్స్ ఎక్కించాలి. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ లో ఏమైందంటే ఆవిడ అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలో నిర్వహణ కరెక్ట్ గా లేదు. 6-7 మంది చనిపోయిన తర్వాత మనం సమర్థించుకోవడం కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఆమెని అంబులెన్స్ లెక్కి తీసుకురావటంలో ఫెయిల్ అయ్యారు. అంటే అక్కడ ఉన్న మిగతా ప్రజల్ని టికెట్లు టోకన్లు ఓపెన్ చేయడం లేదు, కేవలం ఒక మహిళకు అస్వస్థత అయింది, ఆ మహిళను మేము లిఫ్ట్ చేసి అంబులెన్స్ ఎక్కిస్తున్నాము అన్న విషయాన్ని అక్కడున్నటువంటి భక్తులకు చేరవేయటంలో, అంటే మొదటి వరుసలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మొదటి కొంతమంది ఒక లేయర్ ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే చాలా లేయర్స్ గా ఉన్నవాళ్ళు ఏమైందంటే మైక్ అనౌన్స్మెంట్ కానీ లేకపోతే అదే భక్తుల నుంచి సహకారం తీసుకొని అస్వస్థమైనటువంటి మహిళను తీసుకొని వచ్చి అంబులెన్స్ లో ఎక్కించడంలో ఇది మిస్కమ్యూనికేట్ అయిపోయింది భక్తులకి. ద మిస్కమ్యూనికేటెడ్ డన్ బై ద అథారిటీస్ ఓన్లీ. దాంట్లో మళ్ళీ సెకండ్ థాట్ అవసరం లేదు. మిగతా 7 కౌంటర్స్ లో ఎక్కడ కూడా తొక్కిసలాట జరగలేదు, ఎక్కడ ఏది ఇన్సిడెంట్ జరగలేదు, ఎక్కడ ఎవరు చనిపోనలేదు, కనీసం గాయాలు కూడా అవ్వలేదు. చిన్న రప్చలు జరుగుతుంటే అది ఎక్కడైనా తోపులాట ఉంటే అవన్నీ మామూలే. ఈ ఒక్క చోట మాత్రం జరిగింది. అంటే ఆ అంబులెన్స్ లో ఎక్కించడానికి చేసే ప్రయత్నంలో ఆ గేట్ ఏదైతే ఓపెన్ చేయటం తోటి వెనకలు ఉన్న వాళ్ళు గేట్లు ఓపెన్ చేసేసారని చెప్పి ముందరున్న వాళ్ళని పుష్ చేయటం, ముందరున్న వాళ్ళకి విషయం తెలియటం, అది టికెట్ల కోసం కాదు, ఈ మహిళను అంబులెన్స్ ఎక్కించాలా అని చేసే ప్రయత్నం జరుగుతుందని అనుకోవటం, వాళ్ళు కదలకపోవటం. అంటే ముద్రణ విషయం వాళ్ళకి తెలుసు కదా, అంటే వాళ్ళు అక్కడికి కదలలేదు. ముద్రణ వెనక ఉన్న వాళ్ళు ఎప్పుడైతే పుష్ చేశారో ఈ ముద్రణ వాళ్ళు పడిపోయారు కింద. పడిపోవడం తోటి వెనక వాళ్ళకి కమ్యూనికేషన్ లేదు కాబట్టి వీళ్ళు తొక్కుంటూ బయటకు వచ్చేయటం. యాజ్ ఆఫ్ నౌ ప్రైమా ఫేసీ అయితే రాత్రి ఆల్మోస్ట్ నేను 3 గంటల వరకు 4 గంటల వరకు మేల్కొన్నానండి. నేను నాకు కావాల్సినటువంటి అంటే నాకున్నటువంటి రిసోర్సెస్ అంతటి కూడా తెలుసుకున్న టైంలో జరిగినటువంటి ప్రైమా ఫేసీ ఇక్కడ అంటే ఏర్పాట్లు సరిగా చేయలేదు అన్నప్పుడు మొత్తం అన్ని చోట్ల ఏర్పాట్లు సరిగా ఉండకూడదు కదా. 8 చోట్ల పెడితే 7 చోట్ల పర్ఫెక్ట్ గా నడిచింది, 7 చోట్ల టికెట్లు డెలివరీ అయినాయి, ఒక చోట మాత్రం ఈ మిస్కమ్యూనికేషన్ అయింది. తెలిసిన వెంటనే అథారిటీస్ అందరూ వచ్చారు. ఇక్కడ ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే తిరుపతిలో ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచినో అంబులెన్స్ మాఫియా అనేది నడుస్తున్న విషయం అందరికీ తెలుసు. ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఈ అంబులెన్స్ మాఫియాతో కూడా కొద్దిగా ఏదో జరిగింది, డాక్టర్లు సరిగా రెస్పాండ్ అవ్వలేదు రూయ్ హాస్పిటల్లో అనేది ఒక ఆరోపణ వింటున్నాం. అది నిజమా కాదా, ఆ డ్యూటీ డాక్టర్లు ఉన్నారా లేదా ఆ టైంలో అనేది తెలియదు మనకి ఇప్పటికిప్పుడు, కొన్ని గంటల్లో గడిచింది కాబట్టి. నిజంగా కనుక ఆ అంబులెన్స్ మాఫియా లేదు డ్యూటీ డాక్టర్స్ ఇన్ రూయా వాళ్ళు లేకపోతే మాత్రం ఇట్ విల్ కాజెస్ లాట్ ఆఫ్ దాని కాస్టింగ్ అధికారులు చాలా సీరియస్ గా ఫేస్ చేయాల్సి ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ కూడా. ఎక్కడైతే ఒక్క నిమిషం ఎక్కడైతే వీళ్ళు చనిపోయారో వాళ్ళకి మేము కారణాలు వెతుక్కోవట్లేదు. కారణాలు అయితే వెతుక్కోం ప్రభుత్వం. ఒక్కొక్కళ్ళ మీద నెపం నెట్టడానికి అయితే మాత్రం మేమైతే లేదు. ఎందుకంటే 7 చోట్ల కరెక్ట్ గా జరిగింది,
ఏడు చోట్ల డిలే అయ్యే టైంలో పాలు ఇచ్చారు, నీరు ఇచ్చారు, ఆహారం కూడా ఇచ్చారు. సిసిసి కెమెరాలు అన్ని కూడా ఉన్నాయి. నేను ఏదో అనాథరైజ్డ్ గా ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చాము లేదా అధికారులు వెనకలేసుకొచ్చాము అనే రీతిలో నేను మాట్లాడట్లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి, భక్తులు స్వీకరించినటువంటి భక్తులు పాలు నీరు అట్లాగే ఆహారం స్వీకరించిన భక్తులు ఉన్నారు, ఇక్కడ కూడా ఇచ్చారు. అయితే ఒకే ఒక మిస్కమ్యూనికేషన్ 7 మంది ప్రాణాలను నిర్లక్ష్యం ఆ విషయాన్ని హ్యాండిల్ చేయటంలో నిర్లక్ష్యం వహించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ కారణంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారన్నది వాస్తవం. దాంట్లో మళ్ళీ ఇది వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అని చెప్పేసి ఆత్మవంచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి చరిత్రలో నేను చదివిన విన్న చరిత్రలో మొట్టమొదటిగా 7 మంది చనిపోవటం తొక్కిసాట్లో నా జీవితంలో వినటం మొట్టమొదటిసారి. ఇది నాకు తెలిసి ఎవరు వినుండరు. మనం జనరల్ గా చూసే ఉంటాం, గుండెపోటుతో చనిపోతారు, ఎస్ అది మనం ఏం చేయలేము. కొంతమంది నిజంగా దేవుడి సన్నిధిలో ఆత్మహత్య చేసుకోవాలని వచ్చేసి చచ్చిపోతారు, వాళ్ళు ఇంటెన్షనల్ గా వచ్చి చనిపోతారు. కొంతమంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతారు, ఘాట్ రోడ్ లో యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఘాట్ రోడ్ లో ఏదో జరిగే స్కూటర్ ఇట్లా అట్లా జరిగింది. తొక్కిసలాటలో నా జీవితంలో నేను ఎప్పుడు వినలేదు, నాకు తెలిసి ఎవరు వినుండరు కూడా. ఒకే ఒక్క మిస్కమ్యూనికేషన్ ఒక్క కేంద్రంలో ఒక్క చోట ఒక్క పేషెంట్ ను రక్షించడానికి చేసే ప్రయత్నంలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఇంతమందికి తొక్కిసలాట గురయ్యారు. తొక్కిసలాట జరిగిన తర్వాత ఉన్న గ్యాప్ ప్లేస్ టు హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు ఏదైతే వైద్యం అందించాలో ఇక్కడ నిర్లక్ష్యం ఉంది అన్నది మాట కూడా వినపడుతుంది. అంటే ఎవరు దానికి కారణం ఎవరు? అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యమా, వైద్యుల నిర్లక్ష్యమా? రూయ్ హాస్పిటల్ తీసుకొని వచ్చి మళ్ళీ పక్కనుండే అటువైపు ఉండే స్విమ్స్ కు తీసుకొచ్చారు. కొంతమంది రెఫరల్ తో వచ్చారా లేకపోతే వాళ్ళు అక్కడ వైద్యం అందక వచ్చారా అన్నది కూడా ఒకసారి చూడాలి. నారాయణమూర్తి గారు, ఇప్పుడు బైరాగి పెట్టడం కాకుండా మిగతా కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో టోకెన్స్ జారీ కావచ్చు, అదంతా నార్మల్ గా జరిగింది. కానీ ఇక్కడ మాత్రమే తొక్కిసలాట జరిగింది. ఈవెన్ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు సిబ్బంది ఏదైతే ఆ సమన్వయ లోపం వల్ల జరిగింది. ఒక ఇన్సిడెంట్స్ దానికి అంటే ఒకరిని అంబులెన్స్ లో ఎక్కించేటువంటి క్రమంలో ఇదంతా జరిగింది, సమన్వయ లోపం ఒప్పుకుంటున్నారు. కానీ ఇది మొత్తానికే అంటే ఒక టోటల్ గా అడ్మినిస్ట్రేషనే అసలు పట్టించుకోలేదు, భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాల గురించి కానివ్వండి లేకపోతే వీటి గురించి కాదు అనేది, దీన్ని ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు అనేది వాళ్ళ వర్షన్. మీరు ఒక దగ్గర కాదమ్మా, ఇప్పుడు అక్కడ చూడండి, బైరాగిపేట, శ్రీనివాసం, అలిపిరి 4 చోట్ల తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు ఒక దగ్గర జరిగింది, మిగతా వాళ్ళు అన్ని బాగానే చేశారని చెప్పేసి. నేను చెప్పలేదు ఆ మాట, నేను చెప్పింది ఏంటి, తోపులాటకి తొక్కిసలాటకి చాలా తేడా ఉంటది. తోపులాట ఎక్కడైనా జరుగుతుంది, నేను బాగా అర్థం చేసుకోను. కానీ ఏ ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ అవ్వలేదు. మళ్ళీ చెప్తున్నారాయణమూర్తి, మామూలుగా సినిమా టికెట్లకు వెళ్తేనే మనం చిన్నగా అట్లా తోసుకోవటం దుబ్బుకోవటం ఉంటది. ఆ రకమైన సంఘటనలు తీసుకొని వచ్చి అక్కడ జరిగిపోయింది, జరిగినట్టు చూపించి ప్రజలను భయభ్రాంతులకు భక్తులు గురి చేయొద్దు. ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇది నిజమని చెప్తున్నాం మేము. ఇది నిజం, మీ వర్షాలు బైరాగిపేట, శ్రీనివాసం, అలిపిరి 4 చోట్ల జరిగిందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఎవరు చేశారు? మీ పత్రిక చేసి ఉంటది, మీ వాళ్ళు చేస్తుంటారు. చదువు స్వామి అందులో. స్థానికుడు నేనేం చదివేది, నువ్వు తెలుసుకో. నేను స్థానికుడిని, నేను కొత్తగా తెలుసుకునేది ఏముంది నారాయణమూర్తి? లైవ్ లో ఏందా చూసేది? నువ్వు లైవ్ లో నువ్వు కౌంటర్ పెట్టి అక్కడ ఒక డిఎస్పీ తలుపు డోర్ ఓపెన్ చేశాడు, గేట్ ఓపెన్ చేశాడు అని చెప్పేసి రిపోర్ట్ అవుతుంటది. ఒక కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్నావు. డోంట్ మిస్లీడ్. ఇన్సిడెంట్ గా చూడుంటున్నా నేను ఒప్పుకుంటున్నా. చెప్తున్నా నేను ఏమని చెప్తున్నారు? దేవకోణం బైరాగిపేట, శ్రీనివాసం ఎక్కడ జరగలేదు, జరిగినట్టు రిపోర్ట్ ఉంటే శ్రీనివాసం దగ్గర ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అస్వస్థతతో ఇప్పుడు వీళ్ళు కూడా జరగాలి కదా అంటారు. నేనేమన్నానంటే ఫెయిల్యూర్ అయిందా లేదా? ఇప్పుడు 8 చోట్ల పెట్టారు కౌంటర్లు, దాంట్లో 4 చోట్ల తొక్కిసలాట జరిగింది.
ఇట్లాంటి సంఘటన జరిగింది అన్నారు. ఒక దగ్గర జరిగింది, ఒక చోట జరిగిన తొక్కుతాట్లోనే 5 చనిపోయారు అన్నారు. వేరే దగ్గర ఎవరు చెప్తారు? నేను చెప్పట్లేదు. ఎవరు చెప్పారు? ఆరుగురు ఏడుగురమ్మా, ఏడుగురు. జోషా గారు 7 చనిపోయారు. 7 పట్టాడే, 7 రిపోర్టు బహిరంగ పట్టాడే. 5 మంది రూయా హాస్పిటల్ లో చనిపోయారు. సిమ్స్ లో 2 చనిపోయారు. మీకంటే నేను చెప్తాను, మీకంటే రిపోర్టింగ్ నాకు ఎక్కువ ఉంటది. వై? బికాస్ ఐఎమ్ నేటివ్ ఆఫ్ తిరుపతి. ఓకే, ఇప్పుడు నేను అదే అంటే నాకు ఎక్కువ తెలిసి ఉంటది మీ అందరికంటే కూడా. దగ్గర ఉండొచ్చు. మీకు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటారు, అక్కడ తెలిసిన వాళ్ళు. నేను ఏమంటానంటే, నేను హెచ్ఎం టీవీలో చూపిస్తున్నది నేను మాట్లాడా. ఇప్పుడు హెచ్ఎం టీవీలో ఆ రకంగా శ్రీనివాసు అలిపిరి 4 చోట్ల చెప్తా ఉంటే 4 చోట్ల తొక్కిసారి జరిగింది. అయితే చనిపోయింది ఒక దగ్గర కావచ్చు. నీకు రిపోర్ట్ ఎక్కడ జరిగింది మాట్లాడాయి అంటే మొత్తం ఏదో తోసుకున్నారు గిచ్చుకున్నారు గురించి మాట్లాడకు. ఎక్కడైతే చనిపోయారో, క్షతగాత్రులు ఎక్కడ ఉన్నారో, ఎక్కడైతే అక్కడ గురించి మాట్లాడు. అంటా ఉన్నారు అక్కడ. నువ్వు అంటున్నావు ఏమి జరగలేదు మేము అంటున్నావు స్థానికుడుగా. నువ్వు కాదు రిపోర్ట్ చేయాల్సింది మేము చేయాలి. స్థానికుడిగా ఉండొచ్చు అలా అని చెప్పేసి టీవీ వారు కూడా తప్పు రిపోర్ట్ ఇస్తారంటారు. ఇప్పుడు బైరాగ పట్టాడు జరిగింది సమన్వయ లోపము, తప్పు అధికారులు చేసింది పొరపాటు నేను ఒప్పుకుంటున్నా. నేను ఒప్పుకుంటున్నప్పుడు జరగలేదు అని చెప్పి రిపోర్ట్ అవ్వలేదు. ఈ చరిత్రలో ఏనాడు జరిగిన విధంగా ఏనాడు జరిగింది. అదే నువ్వు చెప్పేది ఏంటి? నేనే చెప్తున్నా కదా. నేను పుట్టంగా, నేను వినంగా, నేను చదవంగా ఎప్పుడు ఇటువంటి సంఘటన తిరుమలలో జరగలేదు అని మేమే ఒప్పుకుంటున్నాం. దాన్ని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో, అంటే మీరు చెప్పారు కాబట్టి ఇక అది అక్కడ మేము సమర్థించుకోవడానికి వచ్చాము. మీరు అనుకుంటారు కదా ప్రజలు రాలేదు. ఇక్కడ జరిగింది పలానా అధికారుల చేత నిర్లక్ష్యం స్టింజెంట్ యాక్షన్ ఉంటది అని చెప్తున్నాము. క్షతగాత్రులు చేసుకొని డాక్టర్ల మీద నారాయణమూర్తి నీకు తెలియకపోతే ఇంకో విషయం నారాయణమూర్తి నీకు తెలియకపోతే ఇంకో విషయం కూడా చెప్తా. నీకు తెలియకపోతే ఇంకో విషయం కూడా చెప్తా. నేను డాక్టర్లు సంఘటన జరిగిన తర్వాత 2 గంటల వరకు రాలేదు అన్న మాట మాట్లాడుతున్నారు. నీకు ఇది తెలుసో తెలియదు మీరు. అరే నేను చెప్పింది వినయ్యా. తర్వాత కూడా కొంతమంది డాక్టర్లు హాస్పిటల్ రాలేదనేది కూడా వినపడుతుంది. నువ్వు కాదు నేను చెప్తాను. అదే చెప్తున్నా నేను. నీకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకుంది. నీకంటే ఎక్కువ నాకుంది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు హాస్పిటల్స్ కావచ్చు, ముఖ్యంగా తిరుపతిలో నిజంగా కూడా ఈ అంబులెన్స్ దందా అనేది గతంలో కూడా చాలా సార్లు చూసాం. నారాయణమూర్తి గారు అండ్ విద్యాసాగర్ గారు ప్లీజ్ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఇటువంటివి జరిగినప్పుడే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అంటే పెద్ద ఎత్తున జరిగినప్పుడే ఇవి కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి. అవునండి, అక్కడ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ అవైలబిలిటీ లేకపోవడం, ట్రీట్మెంట్స్ కూడా ప్రాపర్ గా జరగట్లేదు అనే ఒక వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ జరిగింది, ఎన్ని చోట్ల తొక్కిసలాట జరిగింది అనే వాదన అనవసరం. ఎందుకంటే మీడియా ఉంది అక్కడ. మీడియా ఇమీడియట్ గా సంఘటన జరిగిందంటే మీడియా మొత్తం వెళ్ళింది అక్కడికి. మీడియా వర్గాలు సమాచారం ప్రకారంగా ఏంటంటే అక్కడ విష్ణు నివాసం సమీపంలో ఉన్న కౌంటర్ దగ్గర ఎక్కువ రద్దీ, ఎక్కువ ఈ చనిపోవటం కానీ, తొక్కిసలాట్లలో గాయపడటం కానీ జరిగినట్టుగా మీడియా రిపోర్ట్ చేసిన కథనం ప్రకారంగా అర్థమవుతా ఉంది. ఏదైనా కానీ ఇది కారణాలు ఏమైనప్పటికీ కూడా అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన, చరిత్రలో ఎప్పుడు జరగని సంఘటన. దీనికి ఎందుకు ఇలా జరిగింది, దీనికి రీజన్స్ ఏంటి, విచారణ జరిపించి మున్ముందు ఏదైతే తప్పిదాలు, లోపాలు ఉన్నాయో, భద్రతా లోపాలు కానివ్వండి, ఇలాంటి సందర్భంలో జరుగుతున్న ఏదైతే సెక్యూరిటీ ఏర్పాట్లలో ఉన్న లోపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మళ్ళీ మనం పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి నా అభిప్రాయం అమ్మా. ఏదైనా కానీ ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా కానీ హాస్పిటల్లో ఎందుకు అలసత్వం ఉంది, డాక్టర్స్ ఎందుకు సరిగ్గా అటెండ్ కాలేకపోతున్నారు ఈ పేషెంట్స్ ని చూడటంలో అనేది ఆ లోపం సరిదిద్ది క్షతగాత్రుల్ని వెంటనే ఇంకా మరణాలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. విద్యాసాగర్ గారు అయితే మొత్తం విద్యాసాగర్ గారు ప్రభుత్వం తప్పడం మేము చేసిన తప్పే ఒప్పుకున్నారు. దానికి మనం
ఆయన అభినందించాలి. ఎందుకంటే రాఘవయ్య ఊరికి నారాయణమూర్తి ప్రభుత్వం చేసిన తప్పులను ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఒప్పుకోలేదు. అక్కడ సిబ్బంది తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వం కాదా? అరే జాగ్రత్త జోష్నా గారు అతనికి ఒకసారి మ్యూట్ చేయండి. ఎందుకంటే ప్రజలు మిస్గైడ్ చేసి తిరుపతి కాదు ప్రజల్లో కాదు నారాయణమూర్తి నువ్వు యాక్చువేట్ పోగొట్టుకోవా? ఎదుటి వ్యక్తి మాట్లాడే గౌరవ మర్యాద నువ్వు చెప్పుకోవయ్యా. నేను మాట్లాడిన తర్వాత చెప్పుకోవయ్యా. నువ్వు ఆ సంస్కారం ఇప్పటికైనా నేర్చుకో కనీసం. విద్యాసాగర్ గారు ఎంతమంది చనిపోయిన ఎంత సంస్కారం అంటే చంపేశారు అక్కడ. అరే ఆందోళన సృష్టించే మాటని మాట్లాడతావు నువ్వు. నోరు పుసుకో భక్తులు ఆందోళన కలిగించే మాటని ఆందోళన కలిగించే మాటని మాట్లాడతావా? జరుగుతుందయ్యా నువ్వు చెప్పే మాట భక్తులు ఆందోళన ఎంతమంది చూస్తుంటారు? బుద్ధి లేదు నీకు కనీసం ఆ మాత్రం ఏ విషయంలో ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలో తెలీదు నీకు. ఎంతమంది రెస్పాండ్ అవ్వాలా చేయకూడదని చెప్పి విషయం ఇవాళ కొత్తగా వస్తారా? బాగోయా నువ్వు వస్తున్నారు కదా. నారాయణమూర్తి గారు మీ వర్షన్ తీసుకుంటాం. మళ్ళీ మనకు తక్కువ సమయం ఉంటది. ఇద్దరు మీ వర్షన్స్ చెప్పుకోకుండా కార్యక్రమం ముగించాల్సి వస్తుంది. విద్యాసాగర్ గారు చెప్పాలనుకున్న చెప్పండి. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు దయచేసి ఇక వ్యక్తిగతంగా వెళ్ళకండి. సమాజం నుంచి సరిగా చర్యలు తీసుకోలేదు నేను చెప్తా ఉంటాను. నారాయణమూర్తి గారు కన్క్లూడింగ్ మీ ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు కన్క్లూజన్ మీదే తీసుకుంటాను. విద్యాసాగర్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఎవడో ఒప్పుకున్నాడు వాడు ఒప్పుకున్నాడు ఈడు ఒప్పుకున్నాడు ఈ మాటలు కాదు. ఎవడు ఒప్పుకోలేదు ఎంక్వైరీ నడుస్తుంది. దాంట్లో ఎవరు తప్పు ఉంటే వాళ్ళు జైలుకు పోయాడు కాబట్టి కేసు ఫైల్ అవటం ఖాయం. దాంట్లో మన రెండు ఆలోచన లేదు. మాట్లాడాలనుకుంటే చాలా మాటలు మాట్లాడడానికి ఇంకా చాలా టైం ఉంది. చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయంలో కాదు చేయాల్సింది. ఈ విషయంలో నిన్న రాత్రే కలెక్టరు డీజీపీ ఎస్పీ ఈఓ వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఆ పర్యటనకు 11 ముక్కాలకు తిరుపతికి రాబోతున్నారు. ఆయన క్షతగాత్ర పరీక్షిస్తున్నారు. ప్రైమా ఫేసి ప్రెస్ మీట్ ఉంటది. ముఖ్యమంత్రి గారు ప్రెస్ అనౌన్స్ చేస్తారు. అరే ఒక మహిళను రక్షించడానికి అస్వస్థతగా ఉన్నటువంటి మహిళను బయటకు తీసుకొచ్చే క్రమంలో భక్తులు గందరగోళానికి గురయ్యడం వల్ల చెప్తుంటే మొత్తం హోల్ గా ఏర్పాట్లోనే చేయలేదు అని చెప్పడం అన్నది ఈ టీవీ ప్రేక్షకులు చూస్తున్నా లేకపోతే వీడియో చూస్తున్నటువంటి భక్తులకు ప్రపంచంలో ఉన్న భక్తులకు ఎంతమంది చేస్తో తెలియదు. వాళ్ళందరినీ మిస్లీడ్ చేయడం దేవుడిని అడవిలో తీసుకొచ్చి పెట్టడం అన్నది తప్పు. నేను చెప్తున్నాను విషయాన్ని విషయంగానే మాట్లాడండి తప్ప ఏది ఒక మహిళను రక్షించే క్రమంలో ఇంకొక 7 మంది బలి పశువులు కావాల్సి వచ్చింది. దానికి బాధ్యులు ఎవరు? ఆటి వరకు మాట్లాడతాం ఈ విషయంలో. అంతే తప్ప మిగతా సంఘటన జరగని చోట కూడా జరిగినట్టు చూపించుకుంటా తోపులాట జరిగితే లేకపోతే గిచ్చుకుంటే కిల్లుకుంటే అక్కడంతా తొక్కిసారి జరిగినట్టు ఇవన్నీ అంటే ప్రజలకు నువ్వు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నావు? నువ్వు భక్తులకు ఏమని చెప్తున్నావు? మీరు రావద్దు, వస్తే తోపులాట మొత్తం దొబ్బులాట జరిగితే మనుషులు చచ్చిపోతారని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? అంటే ఏ విషయంలో నువ్వు ఏ రకంగా చెప్పాలా? నారాయణమూర్తి గారు అక్కడ చెప్పరు. మీరు అవకత కాలక్షేపం చేయండి. ప్రాణాలు కాపాడుకోవాలని భక్తులు చెప్పరా? మీరు ముందే వాళ్ళు చూసుకోవయా దేవుడు యొక్క ప్రాశిస్తట దేవుడికి ఉంటామా? చాతగాని రక్షణ
నువ్వు నోరు మూసుకోవాలి. ఒక మహిళను రక్షించడానికి చేసే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఎవరు రక్షించాలి? మొత్తం ఎవరు రక్షించాలి? మొత్తం ఎవరు రక్షించాలి? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఒక్క నిమిషం. ఒక మహిళను రక్షించడానికి చేసే ప్రయత్నంలో జరిగింది ఇదని ఏం చెప్పుకుంటే అక్కడ ఏం చేస్తావు? మొత్తం అంతా ఎనిమిది కౌంటర్లో కూడా రాష్ట్రం జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది మాట్లాడతావా? బుద్ధి లేదు నీకు? నేను అంటా ఉంటే నోరు మూసుకో. చనిపోయారంటే మహిళకు ఒప్పించడం జరిగింది, ఆమె లిఫ్ట్ చేయడం వల్ల అవునయ్యా, ఏ కారణం ఉంటే ఆ కారణం గురించే మాట్లాడతాడు. మొత్తం సిస్టమ్ మొత్తం మాట్లాడతాడు ఎవడైనా? ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడతాడు ఎవడైనా? జరిగిన చోట జరిగిందంటే చెప్తారా? ప్రజలు ఫైనల్ గా బాజీ గారు ఈ ఘటన పైన మీరు ఇవ్వాలనుకున్న సజెషన్ ఇవ్వండి. మనం క్లోజ్ చేద్దాం. దయచేసి నారాయణమూర్తి గారు ఒక లైన్ లో కంక్లూడ్ చేయండి. బాజీ గారు ప్లీజ్. ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది భక్తులు ఎంతో పవిత్రమైన హృదయాలతోటి దేవుని దర్శించుకోవాలని చెప్పేసి ఉవ్విళ్ళుడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు లక్షలాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి దుర్ఘటనలు జరగటం, తరచుగా ఏదో ఒక వివాదాస్పద అంశాలు తెరపైకి తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం అనేది అది మంచిది కాదు. ప్రభుత్వం ఎప్పటికైనా కానీ చాలా క్లీన్ గా అబ్జర్వేషన్ చేయాలి తిరుపతి దేవస్థానంలో విషయాల మీద, అంశాల మీద. అక్కడ సెక్యూరిటీని పటిష్టం చేయటం, సిస్టమ్స్ ని మోడరేట్ చేయటం, అట్లాగే అక్కడ ఏదైతే అధికారంలో అలసత్వం ఉంటే కనుక వాళ్ళని వెంటనే చర్యలు తీసుకొని పునరావృతం కాకుండా చూడటం, భక్తుల్లో ఒక విశ్వాసాన్ని, దేవస్థానానికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తాము, అట్లాగే అక్కడ పవిత్రత హృదయాలతో వెళ్ళి పవిత్రంగా మనం దేవుని దర్శించుకుంటాము అనే ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు. ఏదేమైనా కమ్యూనికేషన్ గ్యాప్, ఒకరిని కాపాడే ప్రయత్నంలో 6 చనిపోయారా, ఇవన్నీ పక్కన పెడితే అక్కడ 6 ఈ ఘటనలో మరణించినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు అందినటువంటి అధికారిక లెక్క ప్రకారం. మరి విద్యాసాగర్ గారు అంటున్నారు 7 అని అంటున్నారు. ఏదేమైనా ఇన్ని ప్రాణాలు పోవడం అనేది బాధాకరం. ఖచ్చితంగా అంటే ఈవెన్ కమ్యూనికేషన్ గ్యాప్ అయినా కూడా ఆ గ్యాప్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అది నిర్లక్ష్యంగా చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండానే చూసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు విద్యాసాగర్ గారు, నారాయణమూర్తి గారు అండ్ బాజీ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.